ఒకటి అడుగుతా. నీవు నిద్రపోయినప్పుడు నీ మెదడు నిజంగా ఆఫ్ అయిపోతుందా? నీవు స్పృహ లేకుండా పడుకున్నా కూడా శ్వాస తీసుకుంటూనే ఉంటావు. హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది. రక్తం తిరుగుతూనే ఉంటుంది. జీర్ణక్రియ కూడా ఆగదు. ఇప్పుడు నిజంగా ఆలోచించు. మనకి అసలు తెలియకుండానే మన శరీరం ఇలా ఎలా పనిచేస్తుంది. మెదడు కంట్రోల్ చేయకపోతే అప్పుడు అసలు ఎవరు చేస్తున్నది ఇది అంతా? చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మెదడు అన్నిటికీ బాస్ అని. నడవడం, మాట్లాడడం, ఆలోచించడం అన్నీ మెదడే కదా అనిపిస్తుంది. అందుకే మెదడు నిద్రపోతే శరీరం కూడా రెస్ట్ తీసుకుంటుందనుకుంటారు. కానీ ఇదే పెద్ద తప్పురా! ఈ శరీరం ఒకే ఒక మెదడుపై ఆధారపడి ఉంటే ప్రతి రాత్రి నిద్రపోయినప్పుడు మనందరం లేచేవాళ్ళం కాదు. మన శరీరంలో 2 రకాల కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. మొదటిది నీవు ఇప్పుడు వినిపిస్తున్న మెదడు. ఆలోచించేది, నిర్ణయాలు తీసుకునేది, నడిపించేది ఇదే. ఇది నిద్రలో సైలెంట్ అవుతుంది. కానీ రెండోది ఉంది. అది అసలు సైలెంట్ హీరో. దాన్నే ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇది నీ దగ్గర పర్మిషన్ అడగదు. ఇప్పుడు నిద్రలో ఉన్నావా లేదా అని చూడదు. నీవు నిద్రలో ఉన్నా, కోమాలో ఉన్నా, స్పృహలో ఉన్నా దానికి పనుంది. నీ శ్వాసను సెటప్ చేస్తుంది. హృదయ స్పందనను కంట్రోల్ చేస్తుంది. బీపీని బ్యాలెన్స్ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేస్తుంది. నీవు ఏమి చేయాల్సిన పని లేదు. ఇది ఆటోమేటిక్. ఇప్పుడు శ్వాస గురించి మాట్లాడుకుందాం. నీవు మెలకువగా ఉన్నప్పుడు శ్వాస నీ చేతిలో ఉంటుంది. కావాలంటే ఆపగలవు. కానీ నిద్రలో శ్వాస గురించి నీవు అసలు ఆలోచించవు కదా! అక్కడ నీ మెదడులో ఒక చిన్న భాగం పనిచేస్తుంది. అది రక్తంలో ఆక్సిజన్ తగ్గిందా, పెరిగిందా చూస్తూనే ఉంటుంది. తగ్గితే చాలు. ఎలాంటి అలారం లేకుండా శ్వాసను ఆటోమేటిక్‌గా పెంచేస్తుంది. నీకు తెలియదు. కానీ నీ శరీరం గమనిస్తుంది. ఇదే అసలు సర్వైవల్ ఇంటెలిజెన్స్ రా! ఇప్పుడు హృదయం గురించి మాట్లాడుకుందాం. హృదయం మెదడు ఆదేశాల కోసం ఎదురు చూడదు. దానికి సొంత ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంది. అది తానే సిగ్నల్స్ పంపుకుంటుంది. నీవు నిద్రలో ఉన్నప్పుడు హృదయ స్పందన నెమ్మదిగా అవుతుంది. ఎందుకంటే శరీరం రిపేర్ మోడ్‌లోకి వెళ్తుంది. కానీ పూర్తిగా ఆగదు. ఎందుకంటే ఆగితే కథ ముగిసినట్టే. అందుకే హృదయం మనకంటే తెలివిగా పనిచేస్తుంది. నీవు సైలెంట్‌లో ఉన్నా, కోపంలో ఉన్నా దానికి పని ఆపడం తెలియదు. అదే దాని నిజమైన గొప్పతనం. ఇంకో అద్భుతం విను. నీవు నిద్రపోతే నీ శరీరం మెయింటెనెన్స్ మోడ్‌లోకి వెళ్తుంది. జీర్ణక్రియ జరుగుతుంది. కణాలు రిపేర్ అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. పగటిపూట నీవు చేసిన తప్పులు, తిన్న చెత్త, తీసుకున్న స్టఫ్ ఇవన్నీ సరిచేసేది నిద్రలోనే. అందుకే సరైన నిద్ర లేకపోతే శరీరం నెమ్మదిగా కూలిపోతుంది. ఇది అలసట కాదురా! ఇది సిస్టమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు నిజం చెప్తాను విను. కొంచెం కఠినంగా ఉంటుంది. నీ మెదడు నిన్ను మోసం చేయవచ్చు. నిన్ను తప్పుదారి పట్టించవచ్చు. కానీ నీ శరీరం అది ఎప్పుడూ నీ వైపే ఉంటుంది. నీవు నిద్రపోయినా, విసిగిపోయినా, చాలా డౌన్ అయినా నీ శరీరం మాత్రం నిన్ను బతికించడానికే ట్రై చేస్తుంది. అందుకే శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే నీ సొంత రక్షణ వ్యవస్థని పాడు చేయడమే. చివరిగా ఒక నిజం చెప్తా. మన జీవితం మన కంట్రోల్‌లో ఉందని మనం అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే మన శరీరం మన అనుమతి లేకుండానే మన కోసం పోరాడుతూనే ఉంటుంది. నీవు నిద్రలో ఉన్నప్పటికీ. కాబట్టి రా శరీరాన్ని గౌరవించు.